రష్యాకి మొత్తం 40 మంది ఐఏఎఫ్ పైలట్లు బ్లాక్ జాక్ బాంబర్తో ట్రైనింగ్, అది ఆపరేషన్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడానికి ఆన్ రష్యాస్ ఇన్విటేషన్ భారత్కి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ రంగం నుంచి 40 మంది మెరికల్ లాంటి వాళ్ళ పైలట్స్ని అక్కడికి పంపిస్తున్నారు. ఎందుకంటే దాన్ని ఆపరేట్ చేయటం, దాన్ని అర్థం చేసుకోవటం ఆషామాషి వ్యవహారం కాదు. మీరు అది చూడటానికి చాలా స్లీక్గా, దాన్ని వైట్ స్వాన్ అని కూడా అంటారు. అలాగే ఇంకో పేరు బ్లాక్ జాక్ బాంబర్. ఇన్ని పేర్లు ఉన్నాయి TU-160Mకి. అర్థం చేసుకోవాలంటే కనీసం 4 పైలట్లు ఆపరేట్ చేయాలి దాన్ని. అలాగే దాని విధి విధానం అర్థం చేసుకోవడానికే కనీసం 2-3 నెలలు టైం పడుతుంది. ఇవాళ సరే దాన్ని మనం ప్రొక్యూర్ చేస్తున్నామా లేదా అనే అంశం పక్కన పెడితే, దాన్ని అర్థం చేసుకోవటం కోసం మొత్తం సుశిక్షితమైన ట్రైనింగ్ తీసుకోవటం కోసం 40 మంది ఐఏఎఫ్ పైలట్లని రష్యాకి పంపించబోతోంది భారత ప్రభుత్వం. ఇది భవిష్యత్ భారత అవసరాల దృష్ట్యా, ఎందుకంటే డిఫెన్స్ రంగంలో మనం రేపో మాపో దాన్ని ప్రొక్యూర్ చేయబోతున్నాం TU-160M. ఆ ప్రొక్యూర్ చేయబోతున్న TU-160M లక్షణాలు ఏంటి, అది ఏంటి, దానికి ఎందుకు అంత గ్లామర్, దానికి నిజంగా అంత గ్లామర్ ఉందా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 40 మందిని పంపిస్తున్నారంటేనే ట్రైనింగ్కి అర్థం చేసుకోండి. అంటే ఒకసారి ఒక TU-160 బయలుదేరిందంటే 12,230 కిలోమీటర్లు నిరాఘాటంగా వితౌట్ రీఫ్యూయలింగ్, మళ్ళీ ఫ్యూయల్ నింపుకోకర్లా ఒకసారి బయలుదేరితే 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసేస్తుంది. అది దాని రేంజ్, అది రీఫ్యూయలింగ్ అవసరం ఎక్కడ పడదు. అండ్ ఆ స్పీడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. గంటకి 2,000 కిలోమీటర్లు, దగ్గర 2,000 కిలోమీటర్ల స్పీడ్. అండ్ అసామాన్యమైన వ్యవస్థ TU-160M అనేది. దాని గురించి మాట్లాడితే ఇప్పుడే అనుకున్నట్టు విత్ రేంజ్ ఆఫ్ 12,300 కిలోమీటర్స్, నాట్ 230, 300 కిలోమీటర్స్ రీఫ్యూయల్ అవసరం లేకుండా ఇది ఎలా వెళ్తుంది అనేది ప్రస్తుతం నాటో దేశాలకి, ప్రత్యేకించి ఉక్రెయిన్కి, నాటో దేశాలకి అర్థం కాని వ్యవహారం. దీని టార్గెట్స్ ఎక్కడికి రీచ్ అవుతాయంటే నేరుగా వెళ్ళి యుఎస్ని హిట్ చేయొచ్చు. ఇది 12,000 కిలోమీటర్లో రీఫ్యూయల్ లేకుండా వెళ్తుంటే నేరుగా వెళ్ళి యుఎస్ని, దాంట్లో ఇంక్లూడింగ్ నాటో కంట్రీస్ ఆర్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ఎ హైపోథెటికల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ ఉత్పన్నమైతే, మరి బీభత్స భయానకమైన పరిస్థితి ఉత్పన్నమయ్యి 3వ ప్రపంచ యుద్ధం అనివార్యమైతే రష్యా తన అమూల పది నుంచి ఫస్ట్ తీసేది TU-160M. సో ఇప్పుడు అలాంటి ఆపరేషన్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి 40 మంది ఐఏఎఫ్ పైలట్లని ఎంపిక చేసి, మెరికల్ లాంటి వాళ్ళని, షార్ప్గా యాక్ట్ చేసేవాళ్ళని. మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే TU-160లో 17 ఉన్నాయి. దే ఆర్ ఆపరేషనల్ అకార్డింగ్ టు ఉక్రైనియన్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్స్ ఫ్రమ్ 2024. ఈడు దాడి చేసే ముందు సమస్తం సేకరించి ఉంచాడు సమాచారం. రష్యా ఎయిర్ బేస్ల మీద 5 ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. అందులో ప్రధానమైన ఎయిర్ బేస్ మనం ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక బెలాయా మనం మాట్లాడింది, అక్కడే బాంబర్స్ డివిజన్ ఉంది, బాంబర్స్ రెజిమెంట్ ఉంది, అక్కడే TU-160లు ఉన్నాయి. అందులో దగ్గర 17 TU-160Sలు ఆపరేషన్లో ఉన్నాయి. మనం తీసుకోబోయేది 160M. నేను చెప్పేది 160S కెపాసిటీయే 12,300 కిలోమీటర్లు, అంటే దాని క్యాలిబర్ కెపాసిటీ కాదు. అండ్ అది వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం, ఉక్రైనియన్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం దేర్ ప్రొడక్షన్ ఈజ్ సివియర్లీ లిమిటెడ్. యుఎస్బి అది యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ లెక్క ఏంటంటే, వాటిని తయారు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, టైంతో కూడుకున్న వ్యవహారం. అందుకని చాలా లిమిటెడ్గా ఉంటుంది. అండ్ సోవియట్ ఎరా ఎయిర్ ఫ్రేమ్స్ మీదే మోడరైజేషన్ ఎఫర్ట్స్ తోటి సోవియట్ ఎరా ఎయిర్ ఫ్రేమ్స్ మీద ఎక్కువ రష్యా బ్యాంక్ అవుతుంది. బట్ మారిన అవసరాల దృష్ట్యా TU-160S నుంచి TU-160M దాకా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి బీజింగ్ రిపోర్ట్. ఇది చైనా వాళ్ళు సేకరించిన రిపోర్ట్, చైనా సేకరించిన ఒక నివేదిక. అంటే రష్యాకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఎంత డిఫెన్స్ నెట్వర్క్ ఉంది, ఎంత ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఉంది, ఎంత స్ట్రాటజిక్ నెట్వర్క్ ఉంది, ఎవరిని ఏ మూల నుంచి ఎట్టా కొట్టచ్చు, రష్యా దగ్గర దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా. చైనా ఇన్ని దసరాలు రెడీ చేసి పెట్టుకుంది. అంటే చైనాకి రష్యా మిత్రదేశమే, వాళ్ళిద్దరి మధ్య మాటలు ఉన్నాయి, రాకపోకలు ఉన్నాయి, వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు అనుకునే మాటలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే దీని భయం, TU-160 భయం ఎవరికి పట్టుకుందంటే వణికిపోతుంది. నాటో దేశాలు వణికిపోతున్నాయి. లేనిపోంది వెళ్ళి కొరితో తలగొక్కున్నామా ఈ ఉక్రెయిన్ గాడి మాటిని, ఈ జెలెన్స్కీ మాటిని, అనవసరం కదా మనకిది అని చెప్పి వర్రీ అవుతున్నాయి. అండ్ అలాగే ఈ TU-95MS, TU-22M3 which have been actively deployed in Ukraine for conventional missile strikes.
వీటిని పంపించింది రష్యా, Tu-95MS అండ్ Tu-22M3. అయితే Tu-160 హ్యాస్ రిమైన్డ్ లార్జ్లీ అబ్సెంట్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉక్రెయిన్ వచ్చి ధ్వంసం చేసింది ఏంటి, Tu-95MS, Tu-22M3 వీటిని, ఈ బాంబర్స్ని ధ్వంసం చేసింది, ఈ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం చేసింది. Tu-160ని టచ్ చేయాల. శాటిలైట్ ఇమేజరీ దాని ప్రకారం ఏంటంటే రిలీజ్డ్ బై యుఎస్ ఏరోస్పేస్ కంపెనీ ఒకటి ఉంది, ఉమ్రా స్పేస్ అండ్ ఎనలైజ్డ్ బై OSINIT ఎక్స్పర్ట్ క్రిస్ బిగ్గర్స్ అని ఆయన దీన్ని 2వ తారీఖే అనలైజ్ చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగింది బెలాయాలో. క్రిస్ బిగ్గర్స్ అనే OSINT ఎక్స్పర్ట్ ఆయన సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగింది విత్ అట్లీస్ట్ 3 Tu-95MS బాంబర్స్, 3 95MS బాంబర్సు, అలాగే ఒక Tu-22M3 బాంబర్ డెస్ట్రాయ్ అయినాయి. ఒక Tu-95MS చాలా విపరీతంగా డ్యామేజ్ అయింది, విజిబిలీ డ్యామేజ్, అంటే కనపడుతుంది డ్యామేజ్, లోపల ఏం పార్ట్స్ పోయినాయి ఏంటనేది ఇంకా తెలియదు. ఇంకా ఏంటంటే ఈ శాటిలైట్ ఇమేజరీస్ ఏం చెప్తున్నాయంటే 4 more Tu-22M3s బ్రింగింగ్ ద టోటల్ టు అట్లీస్ట్ 8 కన్ఫర్మ్డ్ లాస్. ఇంకా 4 దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఉక్రెయిన్స్ సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ హెడ్ ఆయన చెప్తున్నారంటే ఆండ్రీ కొవెలాంకో. మొత్తం ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం 13 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిస్మాంటిల్ చేసాం అక్రాస్ మల్టిపుల్ ఎయిర్ ఫీల్డ్స్. రష్యాలో ఉన్న 5 ఎయిర్ బేస్లో ఉన్న వాటి మీద 13 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని. ఇవన్నీ కూడా ఇంకా మరిన్ని వివరాలు అందించాల్సి ఉంది అని. ఇంకొక రిపోర్ట్ ఏం చెప్తుందంటే SBU అంటే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చెప్పిన దాని ప్రకారం 41 ఎయిర్ క్రాఫ్ట్స్ మొత్తం పైన, ఇంక్లూడింగ్ A-50 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ప్లేన్స్, ముందస్తు హెచ్చరికలు చేసే ప్లేన్స్ కూడా లేపి పారదబ్బారు వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు. అంత ఇదిగా అనమాట, అంత ఇదిగా వాళ్ళు స్ట్రైక్ చేశారని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. డ్యామేజెస్ ఎక్సీడింగ్ $2 billion, వాస్తవంగా $7.7 billion ఇక్కడ నష్టపోయింది. మరి ఈ 40 మంది మన IAF పైలట్ వెళ్తే ఈ Tu-160M దీనికి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే మనం చూసి తక్షణం భయపడేది ఎవరంటే, ఇన్ఫ్యాక్ట్ దీనికి వైట్ స్వాన్ అనే పేరుంది, బ్లాక్ జగ్ బాంబర్ అని కూడా అంటారు. మరి పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోతుంది. ఎందుకంటే ఎంతలావు చైనా వాళ్ళకి సపోర్ట్ ఉన్నా వన్స్ Tu-160M మనం గనక ప్రొక్యూర్ చేస్తే పర్యవసానం ఫస్ట్ పాకిస్తాన్ మీద ఉంటుంది. దాని రేంజ్ 12,000 కిలోమీటర్లు. దాని గేజ్ చూస్తే ఎటు నుంచి వచ్చి విధ్వంసం సృష్టిస్తే మనకు అర్థం కాదు. మనం జస్ట్ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఒకసారి మనం దీపావళి మందుగుండు సామాగ్రి తెచ్చుకున్నప్పుడు ఒక తారాజువని వెలిగిస్తే అది ఆకాశంలోకి వెళ్తూ మల్టిపుల్ డైరెక్షన్స్ తీసుకుంటుంది. అంటే అన్ఇమాజినబుల్గా ఖచ్చితంగా ఇది పైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ వెళ్తుంది, లేదా లెఫ్ట్ వెళ్ళి టార్గెట్ రీచ్ అవుతుందంటే పక్కన మలుపు తీసుకొని రైట్ వెళ్ళి కొడుతుంది, లేకపోతే నార్త్ ఈస్ట్లో కొడుతుంది. అలాంటి నైపుణ్యం Tu-160కి ఉంది. అందులో అడ్వాన్స్డ్ వర్షన్ మనం విచ్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్. ఇది నాటోకి కూడా భయంగానే ఉంది. మనతో గోక్కోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వేరే దేశాలు, పాకిస్తాన్తో సహా, చైనాతో సహా, ఇప్పుడు చైనా రష్యా సంబంధాలు మనకి రష్యా ఇది కనుక ఇస్తే చైనా రష్యా రిలేషన్స్ రేపు పొద్దున స్ట్రెయిన్ అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా అవుతాయని చెప్పలేం, కానీ అయ్యే అవకాశాలని మనం తోసిపుచ్చలేం. దానికోసం 40 మంది ట్రైన్ అవుతున్నామంటే భారత రక్షణ వ్యవస్థ ఎంత ధీటుగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.